కాపునాడు బలిజవంశ పురాణం నాయుడుగార్ల సంస్థాన చరిత్ర. సేలం పగడాల నరసింహులు నాయుడు గారు మన జాతికి అందించిన ఒక అద్భుత గ్రంథం బలిజ పురాణం. అతిశయం కాదు గాని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన చరిత్ర ఇది. తెలుసుకోకపోవడం అనేది ఖచ్చితంగా తప్పుగానే భావించాలి. మీ నాన్న ఎవరు అంటే ఏం చెప్తారు? తాత ఎవరు అంటే చెబుతారు కదా. మీ ముత్తాత ఎవరు కొంతవరకు చెప్పగలరు. ఆ పైన ఇంకా పెద్దలు ఎవరు అంటే చెప్పలేం కదా. కానీ మనం ఎవరం, మన గోత్రం ఏమిటి, మన పూర్వీకులు ఎవరు, మన మూలాలు ఏమిటి అంటే చెప్పలేకపోవటం పెద్ద అవమానం కదా. మనకి నిజంగా తెలియదు, కానీ తెలియచెప్పిన గ్రంథాన్ని కూడా తెలుసుకోకపోతే ఎలా? మన ఆంధ్రుల యొక్క శౌర్యం, రాజ్యపాలన గురించి మీకు వివరించడం జరిగింది. ఉజ్జయిని నగరాన్ని పాలించిన విక్రమార్కుడు మన ఆంధ్రుడే అని, అతనికి మనకు బంధం ఉందని మనకు తెలియచెప్పిన వారు నరసింహులు నాయుడు గారు. మాళవదేశ మహారాజు ఉజ్జయిని విక్రమార్కుడు. ఉజ్జయినిలో వెలిసిన మహాకాళి దేవాలయం వారిదే. ఆయన గురించి చరిత్ర కంటే కల్పిత కథలే ఎక్కువగా ఉన్నాయి. సరే, ఆయన చరిత్ర నిజం. ఆగ్నేయ పురాణం ప్రకారం విక్రమార్కుడు చంద్రవంశ ఆంధ్ర క్షత్రియుడు అని తెలుస్తోంది. అంటే మన వంశం వారే. అర్థమైందా? పాండవ మధ్యముడు అర్జునునికి 785వ సంవత్సరం తర్వాత జన్మించి ఉజ్జయినిని పరిపాలించాడు అని చరిత్ర. ఉజ్జయిని విక్రమార్క వంశము ఆంధ్ర క్షత్రియ పరంపర. క్రీస్తుపూర్వం 840 నుండి క్రీస్తుకు ముందు 56వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 764 సంవత్సరాలు 12 మంది పరిపాలించారు. ఆ చివరివాడు విక్రమార్కుడు. విక్రమార్కుని తర్వాతి రాజులు క్రీస్తు శకం 483 వరకు పరిపాలించారు. భోజరాజు 483లో పరిపాలనకు వచ్చాడు. విక్రమార్కుడు, భోజరాజుల అపూర్వ చరిత్ర ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఆ పేర్లు ఎక్కువ మందికి గుర్తు ఉండే ఉంటాయి. విక్రమార్కుని కాలంలోనే పరమతస్థులు గ్రీకుల దండయాత్ర జరిగింది. వీరి సంస్థానంలో ధన్వంతరి, క్షపనకుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి, అమరసింహుడు, శంకుకవి, భేతాళభట్టు, ఘటకర్పరుడు 9 మంది గొప్ప కవులు ఉండేవారు. మాళవ దేశంలోని ధారానగర అధిపతి భోజరాజు. వీరి దగ్గర మహాకవి కాళిదాసు, భవభూతి, దండి, బాణుడు, సుబంధు అనే కవులు ఉండేవారు. భోజరాజు 114 సంవత్సరాలు జీవించాడు. వీరి కాలంలోనే వైద్య శాస్త్రంలో శస్త్రవైద్యం మొదలైంది. చిత్ర విచిత్రమైన మన వంశస్థుల చరిత్ర మనల్ని ఆశ్చర్యంలో ముంచుతుంది. ఆహా అనిపిస్తుంది కూడా. ఇప్పుడు మనం చాళుక్య వంశ పరంపర గురించి తెలుసుకుందాం. గతంలో నందరాజు గురించి చెప్పుకున్నాం కదా. నందరాజు పాండవ వంశీయుడైన అర్జునుని 83వ సంతతివాడు. నందరాజుకు 9వ సంతతివాడే చాళుక్యుడు. ఈ చాళుక్యులతో చేరిన విద్యల రాజు అనేవారు బొంబాయిలో చేరిన కళ్యాణ నగరాన్ని పాలించేవాడు. ఇప్పుడు బొంబాయిలో కళ్యాణ్ అనేది ఒక మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ ఆనాటి కోట యొక్క శిథిలాలు, అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యలరాజు మనమడే హెమ్మెలరాయుడు, అతని కొడుకు దబీనుడు. ఆ దబీనుని కొడుకే కృష్ణదేవరాయని అల్లుడైన రామరాజు. మన చంద్రవంశ క్షత్రియ ఆంధ్ర రాజులలో ఒక తెగవారే చాళుక్యులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీరు 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు మహా దర్జాగా పరిపాలన చేశారు. వీరిలో పరరాజులచే చంపబడిన విజయాదిత్యుని కుమారుడైన విష్ణువర్ధనుడు కాంచీపురం నేలుతున్న పల్లవరాజుని జయించి వారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. విష్ణువర్ధనునికి విజయాదిత్యుడు, ఇతనికి పులకేశి జన్మించారు. ఈ పులకేశి మనుమలలో ఒకరైన కుబ్జ విష్ణువర్ధనుడు పల్లవరాజుని జయించి వేగీ దేశమునకు రాజయ్యాడు. వేగీ దేశమును పాలించుచున్న ఆంధ్ర సేవకులు బౌద్ధ మతస్థులు, చాళుక్యులేమో విష్ణు మతస్థులు. మన చంద్రవంశ క్షత్రియులలో ఒక శాఖ వారైన చాళుక్య వంశావళి అనేక శాసనాలలో లభించింది. జయసింహుడు, బుద్ధవర్మల పరిపాలనా కాలం మనకి తెలియరాలేదు. కానీ 3వ వాడైన విజయవర్మ క్రీస్తు శకం 472 అంటే శాలివాహన శకం 394 నుండి పాలించినట్లు తెలుస్తుంది.
ఇలా చాళుక్యులు 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు, అంటే చాళుక్య పాలకులలో 44వ వాడైన వీర సోమేశ్వరుని వరకు 1189 వరకు పాలించారు. ఈ 44లో 5వ వాడైన పులకేశి వల్లభుడు కదంబుల రాజధాని బనవాసిని స్వాధీనం చేసుకుని బాదామి కోటను పట్టుకున్నాడు. కదంబులను, కాలచూర్యులను జయించాడు. 9వ వాడైన సత్యాశ్రేయుడు రాష్ట్రకూట రాజులను, మౌర్యులను, గుర్జరులు అంటే గుజరాతీయులను, కళింగులను, పల్లవులను జయించాడు. ఆ తర్వాత వచ్చిన విక్రమాదిత్యుడు కాంచీపురం స్వాధీనం చేసుకున్నాడు. విక్రమాదిత్యుని కొడుకు వినయాదిత్యుడు కేరళ, మాళవ, హొయసాల, చోళ, పాండ్యరాజులను జయించాడు. ఇతని కొడుకు విజయాదిత్యుడు, ఆ తరువాత అతని కొడుకు విక్రమాదిత్యుడు పల్లవులను జయించాడు. ఆ తరువాత 3వ జయసింహుడు కులోత్తుంగ చోళుని జయించాడు. 6వ విక్రమాదిత్యుడు చోళరాజు కుమార్తెను వరించి పెళ్లి చేసుకున్నాడు. 1189 సంవత్సరం బిజ్జలుడు, కాళచూర్యులు, గణపతిరాయలు, బళ్ళాల రాజులు దండెత్తడంతో పశ్చిమ దేశ చాళుక్యుల కీర్తి మాసిపోయింది. చాళుక్యులలో 634 సంవత్సరం కుబ్జ విష్ణువర్ధనుడు ఒరిస్సా వరకు రాజ్య విస్తరణ చేసి రాజమండ్రి దాకా రాజధాని చేసుకుని ఇతను సంతతి 400 సంవత్సరాలు పాలించారు. విమలాదిత్యుని కుమారుడు చంద్రవంశ క్షత్రియుడైన రాజరాజు యొక్క కుమార్తెను 1022లో వరించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి జన్మించిన రాజేంద్ర చోళుడు 1034లో వేంగీ దేశమును పాలించినట్టి మొదటి చోళుడయ్యాడు. బర్నెల్ దొరగారు చోళులు 1228 వరకు పాలించారని వేగీ దేశమును ఏలినట్లు చెబుతున్నారట. మహాశయులారా, చాళుక్యులు అంటే మన సామాజిక వర్గమని గుర్తుంచుకోండి. అలాగే చోళులు, పల్లవులు, కళింగులు ఎవరైతేనే యుద్ధాలు, ఆక్రమణలు, పరాక్రమాలు తప్పలేదు. శ్రీశ్రీ మహాకవి మాట గుర్తొస్తోంది. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, నేలంతా రక్తసిక్తమే అని. చాళుక్యులు 400 సంవత్సరాలు ఎలాంటి ఆటంకం లేకుండా పరిపాలన సాగించారు. 1228లో ఇతర దేశ రాజులు ఈ సుస్థిర పాలనను భంగపరిచారు. చాళుక్యులలో కొందరు పశ్చిమంలో కళ్యాణ నగరము పరిపాలించారు. వారిలో రామరాజు మన కృష్ణదేవరాయలకు అల్లుడు. రామరాజు విద్యలుని వంశీయుడే. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.